వచ్చేసిన వార్తలు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇస్తారట రియంబర్స్మెంట్ ఫీజులు, చెప్తారట కొలువచ్చే చదువులు. నోబెల్ ప్రైజ్ కి షిట్కాలు అడిగిన సీఎం, నాకేం నడిస్తారని అడగలేదు నయం. పందెం కోలన్నాడమా సత్తి ఆ ముహూర్తాన్ని ఇప్పుడేమన్నా నీ ఫారం మీర ఫుచ్చు మటనై అంటా అంటుందా ఏమన్నా నీ సిగలో పువ్వునై చేరనా రా నిన్ను ప్రేమిస్తా అంటాడేమో జయసుదా అంటున్నారు కదా అందులో అదే ఉంటుంది లబ్బు సాంగ్. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తమ ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆ అంశంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా విపక్షాల సందేహాలను నివృత్తి చేశారు ఆయన. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచే చర్యలు తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి వివరించారు. మా వాళ్ళు ఇంకో పేర కూడా రాసిండ్రు, కానీ ఇలా చదువు నాతోనైతలేదు. ఓవర్ టు తెలంగాణ భాషల అసెంబ్లీ ముచ్చట్లు. ప్యాదింటి ఆడవిళ్లకు 51,000 కట్నం పెట్టే కళ్యాణ లక్ష్మి పథకం ముచ్చట్లతోని సురువైంది అసెంబ్లీ. అటెంక వ్యవసాయం కరెంటు ముచ్చట్లు నడిచినాయి. ఎన్కసిరి ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఎలవెట్టిండ్రు. పాత సర్కారు పెట్టిన ఈ పథకం ఉంటదా, తీసేస్తారా, తీసేస్తే పోరగాన్లకు తక్లీఫ్లు అవుతాయి అని అనకొచ్చిండ్రు ప్రతిపక్షం లీడర్లు. ఒక్క మాటతోని అందరి డౌట్లు తీర్చేసిండు సీఎం సారు. గవర్నమెంట్ వాంట్స్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ మెన్షన్. ఈ 2,500 కోట్లు మొయ్యలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అధ్యక్ష. నథింగ్ గ్రేట్. ఈ మాటకు అన్ని పార్టీలు హిమ్మతిచ్చినాయి. ఇక ఇంజనీరింగ్ చదువుల చక్కదనం ఎట్లున్నదో మొత్తం చెప్పుకొచ్చిండు కేసీఆర్ సార్. ఏ రాష్ట్రంలో 370 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి అధ్యక్ష? 370. ఒక సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య ఎంత అండి? 1,50,000, 140,000, 160,000. ఏం చేయాలి అధ్యక్ష ఇంజనీర్లు? అవు సారు అట్లనే ఉన్నది. 36,000 మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోలీసు ఉద్యోగాల కోసం, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టారు అధ్యక్ష. కరెక్ట్ సారు. మొన్న కానిస్టేబుల్ కొలువులకు పిలిస్తే పీజీలు పిహెచ్డి చదివిన వాళ్ళు అప్లై చేసిండ్రు. వీటికి ఇరుగుడేందో కూడా చెప్పిండు ముఖ్యమంత్రి సారు. పీజీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అవి ఏ ఇన్స్టిట్యూట్స్ అని కావచ్చు అధ్యక్ష. తప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉంటే మట్టుకు 100% వాటిని మూసివేయిస్తాం, వాటి మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇంకెన్ని రెసిడెన్షియల్ స్కూల్ పెట్టించి మంచిగా చదువులు చెప్తామన్నాడు. అట్లనే కేజీ టు పీజీ చదువులేందో జల్దిన చాలు చేశారు. పోరగాళ్ళకి మంచి చదువులు వస్తాయి, బయటకు వచ్చినాక కొలువులు వస్తాయి. ఇప్పుడు మన దోస్తుగాడు మనకు పైసలు ఖర్చు పెట్టి దావత్ ఇచ్చిండు, దగ్గర వాళ్ళు అందరినీ పిలిచిండు. మరి తిన్నోళ్ళు తాగినోళ్ళు ఎవరిని పొగడాలే? దావత్ ఇచ్చిన మనిషిని. అంతేగాని బిర్రుగా తిన్నాక దావత్ ఇచ్చిన మనిషిని విడిచిపెట్టి ఆయన దుష్మన్ని నువ్వు సూపర్, నువ్వు కేక అని అంటే ఎట్లుంటది? కోపం వస్తుందా రాదా? ఈసారి కథ కూడా అట్లనే అయింది. స్థానిక ఎమ్మెల్యే కానీ భాగస్వామ్యం లేదు ఇక్కడ, కానీ నువ్వు మాట్లాడదు. మీ పార్టీ అక్కడ పట్టిసీమకు వ్యతిరేకించారు తమ్ముడు. అర్థమైందా? గీసారు పంక పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య ఆయన నియోజకవర్గంలో ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ని ఓపెనింగ్ చేసిండు చంద్రాల్ సారు. ప్రోటోకాల్ రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేని కూడా స్టేజ్ మీదకి పిలిచిండ్రు. కానీ జగనన్న పార్టీ లీడర్ కాబట్టి మాట్లాడేందుకు మైక్ ఇస్తలేడు చంద్రన్న. ఇస్తే ఏం మాట్లాడతాడో అని భయం ఉన్నట్టుంది. నేను రాజకీయాల మహాడలో కూడా చాలా మాట్లాడతాను. నివేదన ఉంటే బెస్ట్ విషయం చెప్పు, ముందు ఆయనకి ఇవ్వండి. రైట్, రాజకీయాలు కాకుండా మంచి పని చేసినా అని చెప్పమని మైక్ ఇచ్చిండు. అగో చంద్రాల్ సార్ నజర్ మొత్తం గా మనిషి మీదనే ఉన్నది. ఈ యొక్క ముచ్చుమర్రి ఎత్తిపోతల మన చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభము జరిగినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అమ్మయ్యా అని అనుకుంటుండొచ్చు బాబు గారు. కానీ దీనికి పునాది వేసిన వాళ్ళు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అబ్బర కొడుక పేల్చిండ్రా బాంబు. ఏదైతే మాట్లాడద్దని వార్నింగ్ ఇచ్చిండో అదే మాట్లాడిండు పో. పోలవరం ప్రాజెక్టు కూడా పునాది వేసిన వారు ఎవరు? ఆయన భిక్ష నేను చెప్తున్నా. ఈగేముంది, చంద్రన్నకు బీపీ సర్రున పెరిగింది. ఈ సరతోని మైక్ కట్ చేపించిండు. పునాది చాలా వేసి వెళ్ళిపోయారు. అది పునాది వినయా తమ్ముడు, నువ్వు వినాలా? అరే నువ్వు వినయా, నేను చెప్పేది. ఆయన మైక్ కట్ చేపిస్తేవి మరి నువ్వు చెప్పేది ఏందో చెప్పరా సారు? నేను ఒక మాట చెప్తానంటావు, నువ్వు రాజకీయం చేయాలంటే కరెక్ట్ కాదు, నువ్వు బయట చేసుకో. ఏమయ్యా మీరు ఎవరు పూర్తి చేశారా? మొన్నటి వరకు ఏమైనా కనపడిందా ఇక్కడ మీకు? ఇక్కడ ప్రాజెక్ట్ ఏమైనా? వెనకకెళ్ళి భూమా నాగిరెడ్డి అన్న ఎమ్మెల్యే నసంట గుంజుకపోయి కుర్చీలో కూర్చోబెట్టిండు. నిన్న కూడా మీ నాయకులు పోయి ఆ పోలవరంలో రైతులను రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. అగగగో మళ్ళా లేచేస్తుండు. పక్కోళ్ళు వద్దంటూ నింటలేడు.
మళ్ళేం పంచాదో ఏమో పో. సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు కూడా చెప్పారు, నేను మాట్లాడతాను. డెఫినెట్గా ఎగ్జామిన్ చేయమన్నా చేపిస్తాం. జర్ర సేపట్ల చంద్రన్నకు చెమటలు పట్టించిన ఐజన్నకు జగనన్న మళ్ళా టికెట్ ఇచ్చుడు గ్యారంటీ పో. కాకుంటే జర పబ్లిక్ ని కూడా పట్టించుకోసారు. ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలులా. పవర్ చేతులుంటే ఆ కిక్కేవారు. ఆడిందే ఆట, పాడిందే పాట. ఒక్కొక్కరిని తయ్యిని ఆడియచ్చు. ఎంత పెద్ద మోతవరైనా పద్ధతిగా నమస్తే కొడతాడు. చిటికేస్తే 10 మంది పనులు ఉరికొస్తారు. ఏడికి పోయినా కొలవలేనంత తిలువ. ఆ కదరయ్యారుంటుంది అసలు. సారుకు సంబరం అనిపిస్తే నోట్ల కట్టలతోనే తానం చేపిస్తాడు. అదే కోపం వస్తే ఇట్లా కూడా చేస్తారు. నరసమ్మలు గట్లు రుక్తారు. అర్రెర్రెర్రె మనిషి కొట్టుకుంటూ తీసుకుపోతుండు. కాళ్ళతోని తంతున్నాడు కదా, ఆపబోతే నరసమ్మనటు గుంజుకపోతుండు ఇంకో మనిషి. తంతున్నది కర్ణాటక పువ్వు గుర్తు ఎంపీ అనంతకుమారు. ఇక తన్నులు తింటున్నది డాక్టరు. ఎంపీ సారోళ్ళ అమ్మకు పానం బాగలేకపోతే ఈ ప్రైవేట్ దాకాన్లో చేరిక చేసిండ్రు. ముసలమ్మకు ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో తెలియదని మా అమ్మకే చక్కగా చూడరా అని డాక్టర్లకు అస్సలు ట్రీట్మెంట్ చేసిండు ఎంపీ సారు. ఒక డాక్టరీ అయితే మూతి పనులు రాలగొట్టిండు, ఇంకో డాక్టరీ అయితే దౌడలు వలగొట్టిండు. ఎక్కువ మాట్లాడితే తుపాకీ తీస్తట్టుండని నోరు మూసుకొని తన్నులు తిన్నారు డాక్టర్లు. ఏదన్నుంటే మాట్లాడి చేపించుకోవాలి, అంతేగాని అమ్మ మీదున్న ప్రేమతోని డాక్టర్లను కొట్టుడైతే కరెక్ట్ కాదు సారు. మీ అమ్మ కోసమే కాకుండా నిన్ను గెలిపించిన అందరి అమ్మల కోసం కొట్లాడితే అస్సలు లీడర్ అనిపించుకుంటావు. సిత్తు వాడితేనేమో చిరంజీవి సారు, బొత్తు వాడితేనేమో బాలకిష్టి సారు. నారాయణమూర్తి అన్న కూడా ఉన్నాడు మళ్ళా. అబ్బా మా సత్తిగాడు పెద్ద మీటింగ్ పెట్టిండు కదా. ఏ సత్తి, అమ్మా సాఫిట్రమ్మా దండం తల్లి, మీకు దండం అమ్మా. నువ్వు ఎల్లమ్మ తల్లివి, ఎల్లమ్మ ఇడికి వెళ్ళి మస్తు టెన్షన్ ఉన్నామమ్మా. ఎల్లు ఫిలీజ్ అమ్మా. నీకేం టెన్షన్ రో? లోకం మీద ఉన్న బాధలన్నీ నీకే ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేంది? సమయం చూసుకుందామంటే గనారము లేదు సాఫిట్రక్క. బాలకిష్టి సారు, చిరంజీవి సారు, మూర్తన్న 3 సినిమాలు. నిర్ణయం నాదే. ఏ మళ్ళా బాలయ్య బాబు అనుకున్నాడేందిరో? నిర్ణయం నీది కాకుంటే నాదారా? ఆ నిర్ణయం నాదే కానీ పైసల ఖర్చు మాత్రం నీదే. అరే ఏటీఎంలలో పైసలు వెళ్తున్నాయి కదా, 500 లోట్లు వెళ్తున్నాయి. ఎన్ని వెళ్తే అన్ని వీక్కరండి, ఖర్చు చేసేస్తాం. గంతగానో మూపుతారు బొమ్మలు లేక. ఏం సినిమాలు రండి బొంద సినిమాలు? ఆడోడు ఈడోడు కూర్చొని మంచిగా ముచ్చట పెడుతున్నారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతుని చేస్తే కెమెరా బంద్ పెడతా. సత్తి, మూర్తన్న బాలయ్య సార్, చిరంజీవి సార్ల డైలాగులు కొడుతున్నావు ఏందిరా? అపరిచితులు లెక్క అయిపోయినా ఒకటే పరి. ఓ బిత్తిరక్క, చిరంజీవి సార్దేమో 5 నెంబర్ 150, బాలకిష్టి సార్దేమో శాతకర్ణి, మూర్తన్నరేమో ఎడి కానిస్టేబుల్. 3 సినిమాలు పండుగకే వస్తున్నాయి. అవు సత్తి, సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నీ బాధ ఏంది? ఆకిట్లో 3 సుక్కల ముగ్గేసినంత వీజి కాదు 3 సినిమాలు చూడాలంటే. ఏమనుకుంటున్నావు? నెత్తి వీక్కుంటున్నాడా మా యొక్క నమ్మది. ఒక్క నిమిషం నెత్తికెళ్ళేవు నాకు. అగో దీంట్లో టెన్షన్ ఏముందిరా? నీ పిసమకపోడా ఉట్టిగా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. చిరంజీవి సారు 9 ఏళ్ల తర్వాత వస్తున్నాడు. బాలకిష్టి సారేమో గుర్రం ఎక్కి సమయం లేదు మిత్రమా అంటే కత్తి పట్టుకొని ఉరుకొస్తున్నాడు. మూర్తన్ననేమో పోలీస్ స్టేషన్ కట్టి జయసుధ ఆంటీ అంతా ఉరుకొస్తున్నాడు. ఏది చూడాలక్క, మస్తు టెన్షన్ అవుతున్నది. నన్ను అడిగితే నాకేం తెలుస్తుందిరా? మీ దోస్తులను అడుగుతున్నావు కదా, వాళ్ళు ఏం సినిమా చూస్తారా అడుగు. మా దోస్తు గాడు ఒకడేమో చిరంజీవి సార్ సినిమా, ఒకడేమో బాలకిష్టి సార్ సినిమా. టికెట్లకు తొక్కులాట అయినా కూడా అక్కడనే ఉరుకుతారా అంటున్నారు. మరి వాళ్ళందరూ మంచి క్లారిటీ మీద ఉన్నారా? నువ్వే ఎటు లేవు. ఏం సినిమా చూద్దాం అనుకుంటున్నావు? డ్యూటీలో నా చేరినాక మొదటిసారి లాఠీ వచ్చాం, లాఠీ వై తుఫాకీ వచ్చాం. ఏమీ తిన్నారో కొడుకు ఎట్లా ఉన్నారో. మూర్తాన కూడా పోలీస్ స్టేషన్ కట్టిండు. కరెక్ట్ గాని సత్తి, చిరంజీవి సారు నీ లెక్కనే షెడ్యూలుంగి కట్టిండ్రా. పడుసు పోరని లెక్కనే మస్తు కొడుతుండు. ఆయన సినిమా కూడా మంచిగా ఉండొచ్చు. ఆ మూర్తాన్ని ఇప్పుడేమన్నా నీ ఫారం మీర ఫుచ్చు మటనై అంటున్నా. ఏమన్నా నీ సిగలో పువ్వునై చేరనా రా నిన్ను ప్రేమిస్తా అంటాడేమో. జయసుధా అంటున్నారు కదా అందులో. అదే ఉంటుంది లబ్బు సాంగ్. అయ్యో దేవుడా, మూర్తన్న ఏ సినిమాలో యాక్టింగ్ అట్లనే ఉంటది. మూర్తి సారు జయసుధ యాంటీ కబులవి ఎట్లా చెప్పిండో ఏమో. నేను ప్రేమిస్తున్నాను, మనసులో పెట్టుకో, ఎవరికి చెప్పకు ప్లీజ్, దయచేసి చెప్తున్నాను ప్లీజ్. పడేసే ఉంటాడు అక్క ఎట్లాగన్నా చేసి.
అయినా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే అంటే నువ్వు మూర్తన్న సినిమా చూస్తా అంటున్నావేంది? ఒరే రిస్క్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా అమ్మా ఇది, నువ్వు కూడా చూడమ్మా సాఫిత్రమ్మా. సత్తి శాతకర్ణి సినిమా 70 దినాలలోనే తీసిండ్రట. అసొంటి సినిమాలు తీయాలంటే ఏం లేన్లు అవుతుందిరా. ఈ సినిమా కూడా మంచిగా ఉండొచ్చు మరి. సమయం లేదు అంటున్నాడు బాలకిష్టి సార్ గాని జర ఆగుతాడక్క, ఏం కాదు. ముందుగాల మూర్తన్నరే చూస్తా, లేకపోతే ఫెయిల్ అవుతాడక్క. మూర్తన్న సినిమా చూసి అన్న డైలాగ్ లేని ఆవేశంలో బయటకు వచ్చి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? రక్కము తుఫాకులు ఎర్ర జెండా లేవక్క. ఇప్పుడు చెట్ల సాటికెళ్ళి చూసుకుంటా మీరేంటో నన్ను చూస్తుండ్రు. ఎవ్వని తుఫాకాడు వేల్చుండే కారు ఎవ్వని దఫాడు కొట్టండే. పిల్ల నువ్వు లేని జీవితం తుఫాకి లేని నస్కలైట్ సినిమా కన్నా ఘోరము. అర్రే నీ ముచ్చటవాడు ఏ సినిమా చూస్తావని నేను కూడా అడుగుతున్నా కానీ ఇప్పుడు సినిమా లేదు పాడలేదు. పండక్కి పెద్దమని పిలిచిండ్రా, మన ఊరికోయి సకినాలు చేసుకునేడుతున్నది అటెంక నువ్వు చూద్దువు గాని. అమ్మా సాఫిత్రమ్మా నీకు దండం తల్లి. సకినాలు సంక్రాంతి తర్వాతనే తినొచ్చు తల్లి, కానీ మూర్తన్న సినిమా ముందాటనే చూస్తానమ్మా. ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతా. అట్లా కాదు కానీ సత్తి 3 సినిమాలు కాదు మూర్తన్న సినిమా చూసి పగటాలకైనా రారా. నువ్వు వస్తేనే మంచిగా ఉంటది. మా ఊరి తోటకోయి అప్పాలు చేసుకుందాం రా. పని నువ్వే చేయాలి, ఎవరు చేస్తారనుకుంటున్నావు? పెద్ద హీరోలకే పోటీకి వస్తుందమ్మా. 3 సినిమాలు పండుగ దినం నాడే రిలీఫ్ అవుతున్నాయి. 2 ఆటలు మూర్తన్నయ్య చూస్తా నేను. మీరేమన్నా అనురుల్లా, చంద్రాల్ సార్ అంటే చంద్రాల్ సారే. ఆయనకెవరు సాటి లేరు, పోటీ రారు. పోటీ అనేది ఉంటే గిట్లా మళ్ళీ ఆయనకైనానే పెట్టుకోవాలి, అంతేగాని ఇంకొకరితోనైతే అసలుకే కాదు. ఏంది నువ్వు అసలు ముచ్చట చెప్పకుండా జరంత ఎక్కువ చేస్తున్నావేంది అనగులుగుతుర్రా. మనోళ్ళు నోబెల్ ప్రైజ్ ఎట్లా కొట్టుకురారో నేను కూడా చూస్తా అని శపథం పట్టిండు. ఇంతకు నోబెల్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసు కదా? దునియాలో కొత్త కొత్త విషయాలను కనిపెట్టిన శాస్త్రవేత్తలకు పతేడిస్తారు. ఆగో ఆటి మీదకి ఇప్పుడు మళ్ళీ చంద్రాల్ సార్ మనసు. తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ మీటింగులు జరుగుతున్నాయి కదా, పిల్లలకు పాఠాలు చెప్తందుకు జపాన్కి వెళ్ళి నోబెల్ ప్రైజ్ గెలుచుకొచ్చిన తాకిక ఖచ్చిత అనే పెద్ద సైంటిస్ట్ ని పట్టుకొచ్చిండ్రు. ఇక మన చంద్రాల్ సార్ ఏం అడిగిండో ఈనుండ్రి. ఎనీ స్మాల్ వే, ఎనీ టిప్స్ యూ వాంట్ టు గివ్ టు అవర్ చిల్డ్రన్? ఎనీ టిప్స్? అర్థమైందా? నోబెల్ ప్రైజ్ ను కొట్టేందుకు షార్ట్ కట్లు చిట్కాలుంటే చెప్పవా అని అడిగిండు. పాపం జపాన్ సైంటిస్ట్ కి ఫ్యూజులు అవుట్ అయినట్టున్నాయి. నేను ఇన్నది కరెక్టేనా కాదా అని బిత్తిరి సూపులు చూసిండు. ఆఖరికి పిల్లలు కూడా పడి పడి నవ్విండ్రు. You have to work hard. work hard. నిలబడ్డ కొమ్మని నరుకుంటే ఏమైతుంది? తుపుక్కున కింద పడతాం, నాడు బొక్కి ఇరుగుతుంది. చెట్లెక్కే పతొక్కలకి సోయి ఉంటుంది, కొందరు దేడిది మగ్గాలకు తప్ప. ఎన్నో తీర్ల కల్తీలను చూసినాం. కల్తీ వార్త వేసినప్పుడల్లా మీకు కూడా మనసు కలుక్కుమనిపిస్తుండొచ్చు కదా. ఇప్పుడు నేను వేసే వార్త చూస్తే ఇంకింత బాధ అనిపిస్తుందొచ్చు. మోసపోవుడు తప్ప మోసం చేసుడు తెలియంది ఒక్క రైతన్నలకే. ఈ వరి మోపులు తీసుకొచ్చింది పంట ఎక్కువ వచ్చిందని ప్రదర్శిస్తందుకు కాదు, ఎట్లా మోసపోయింది కలెక్టర్ అమ్మకు చెప్తందుకు. ఇల్లది వికారాబాద్ జిల్లా గొట్టిముక్కల. ఊరోళ్ళంతా ఒకటే కంపెనీని ఇత్తన ఒడ్లు పోసిండ్రట. సరిపోను నీళ్లున్నాయి, టైంకి మందులు చల్లిండ్రు, కలుపు కూడా తీసిండ్రు, కానీ గింజ గట్టి వల్లే ఒట్టి తాలైంది. ఇడికి 6 నెలలు అయిపోయింది, టైం కాయ కాస్తలేదు. సొందికేం అవుతుందేమో నీళ్ళు పెడతా ఉన్నాము. ఇత్తనాల కంపెనోడు మోసం చేసిండని రైతులంతా రోడ్డు మీద ధర్నా పెడితే కలెక్టర్ మేడం పిలిపించుకొని న్యాయం చేస్తామన్నది. ఓ దిక్కు సర్కారోళ్ళు తెలంగాణను ఇత్తనాల గిన్నె చేస్తేందుకు తనలాడతా అంటే బట్టె వాజగాళ్ళు కల్తీ ఇత్తనాలకు ఫేమస్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఆఖరికి భూవిచ్చే వడ్లను కూడా కల్తీ చేస్తే ఏం తిని బతుకుతారా వారి. ఇంత కూడా సోయి లేకుండా వచ్చిన ఆ బద్మాషిగాళ్లకు. నేనుంటా మరి ఇయ్యాలకి. నమస్తే.